నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు కువైట్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో రాబోయే కొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత విపరీతంగా ఉండబోతూ ఉంది. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు బలమైన గాలుల వల్ల దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తీర ప్రాంతాలలో ఉక్కపోత పెరగడం వంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఆదివారం ఈ రోజు మనం చూసుకుంటే కానీ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని చెప్పేసి సోమవారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగానే కొనసాగుతాయి. అయితే బలమైన గాలుల కారణంగా వాతావరణంలో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజు ఎండలు మరింత ముదిరి 51 డిగ్రీల గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి తీర ప్రాంతాలలో ఉక్కపోతతో పాటు దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని చెప్పేసి బుధవారం రోజు ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు నమోదవుతాయి. అయినప్పటికీ ఉక్కపోత మాత్రం అలాగే కొనసాగుతూ ఉందని చెప్పి ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం పనిపైన నిషేధం ఉంది. ఎవరైనా భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, డెలివరీ రంగంలో కానీ, బయట అనేక రంగాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం పూట బయట ఎవరు పని చేయవద్దు, మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.